అన్ని విధాలుగా చెప్పి వారి అభిప్రాయాన్ని బాధని వ్యక్తపరిచిన రాహుల్కు అది ఏమాత్రం అర్థం కాలేదనే చెప్పాలి. తను ఇప్పుడు కూడా చేసిన దానికి పశ్చాత్తాపపడలేదు. వాళ్ళు అన్న మాటలకు చాలా కోపం వచ్చింది రాహుల్కి. వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పాడు. అన్ని మాటలు అన్నారా? కాస్త ఆస్తి కలిసి వచ్చేసరికి చూసావా, నోరు పెద్దదయింది. ఇంతకాలం మనం ఏమైనా అంటే మాట్లాడడానికి సాహసించేవారా? కానీ ఇప్పుడు చూడు, అల్లుడని చూడకుండా ఇంటి నుంచి గెంటేస్తారా? ఇదంతా డబ్బు ఉందన్న పొగరేగా. నేను చూస్తాను ఇది ఎంతకాలం సాగుతుందో. నువ్వు మాత్రం వెనక్కి తగ్గకురా. ఎలాగోలా మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్ళి తనను కలు. ఒక వారం రోజుల తర్వాత అయినా వస్తుందిగా, అప్పుడు తనతో మాట్లాడు. ఏదో 4 మంచి మాటలు చెప్పి ఆమెను ఒప్పించు. పనదే జరుగుతుంది. మనం మాత్రం చూస్తూ చూస్తూ అంత ఆస్తిని ఎలా వదిలేస్తాం చెప్పు? ఒకసారి అమ్మాయి మంద అయిందంటే ఇంకా బెంగక్కర్లేదు. అమ్మాయి వస్తాను అనిందంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? మాట్లాడకుండా పంపించాల్సిందేగా. అంతే, ఇంతకంటే వాళ్ళు ఇంకేం చేయగలరు? డబ్బు మనుషులు కదా, డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు, ఎంతకైనా దిగజారుతారు. కూతురు జీవితం ఏమవుతుంది అని కూడా ఆలోచించకుండా వీరేశం రాహుల్తో అలా మాట్లాడాడు అంటే వారు ఎంత బాధపడ్డారో అర్థం చేసుకోవాలి. అంత ఆలోచన శక్తి వీళ్ళకెక్కడిది? ఇక అనుకున్న దాని ప్రకారం 4 రోజుల తర్వాత ఆఫీసుకు వెళ్ళగా అక్కడ మహాలక్ష్మి కనిపించింది రాహుల్కు. లక్ష్మి, నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని ఎన్ని రోజుల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నానో తెలుసా? నేను పూర్తిగా మారిపోయాను. నిన్ను మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. జీవితంలో ఏది ముఖ్యమో బాగా తెలుసుకున్నాను లక్ష్మి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను నీ విలువ తెలుసుకున్నాను. నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడే నాకు జరిగినదంతా అర్థమైంది. నేను నీ పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించాను. దయచేసి అవేవి మనసులో పెట్టుకోకు. ఇకపై నేను నిన్నెప్పుడు కష్టపెట్టాను. మనం సంతోషంగా బ్రతకాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మన ఇంటికి వచ్చేయి. ఇప్పటి నుంచి మన మధ్య ఎటువంటి సమస్యలు ఉండవు. అమ్మా నాన్నలకు కూడా నేను నచ్చ చెప్పాను. వాళ్ళ మనసు కూడా మార్చుకున్నారు. ఇకపై నిన్ను ఎప్పుడు కట్నం గురించి ఎవ్వరూ వేధించరు. నాది మాట. అయినా కట్నం గురించి వేధించే అవసరం ఏముంది? పోలేడంత ఆస్తి మీకు కలిసి వచ్చింది, అది మనదేగా. ఇక కట్నం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అప్పుడు నిన్ను బాధ పెట్టే పనే ఉంది చెప్పు? అనుమానించకుండా నన్ను నమ్ము. నిన్ను ఇకపై ఎప్పుడు కంటతడి పెట్టకుండా చూసుకుంటాను. మీరు చాలా మంచివారు. నేను మీరు చెప్పిన మాటలు అమాయకంగా నమ్మేసేదాన్నే. కానీ పాపం మీరు దేనికోసం వచ్చారో నాకు అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారు. ఆస్తి కోసం అని. ఒక్క క్షణం నిజంగానే మీరు మారారేమో అని నాకు ఆలోచన కలిగింది. ఇంతలోనే మీ నిజ స్వరూపం ఏమిటో మీ మాటలు బట్టి అర్థమైపోయింది. ఆస్తి మాకు కలిసొచ్చింది అన్న విషయం తెలియగానే మీలో చాలా మార్పులే వచ్చాయి. కట్నం గురించి అడిగే అవసరం లేదు, ఆస్తి ఉంది కదా అంటున్నారు. అంటే ఆస్తి కోసం వేధిస్తారన్నమాట. అది మా నాన్నగారిది. దానిలో నేను రూపాయి ఆశించడం లేదు. అది నాకు ఇస్తారో ఇవ్వరో అది పక్కన పెడితే నాకైతే దానిపై ఎటువంటి హక్కు లేదు. అది ముందు మీరు గ్రహించండి. చాలా రోజులైంది నేను ఇంటి నుండి వచ్చేసి. మా నాన్నగారు మీతో వచ్చి మాట్లాడినప్పుడు కూడా మీరు అవమానించే పంపించారుగా. ఇన్ని రోజుల నుంచి పుట్టని ప్రేమ అభిమానం ఇప్పుడే ఉన్నట్టుండి ఊడిపడ్డాయి. నేనే పిచ్చిదాన్ని. మీరు వచ్చి రాగానే నిజంగా నా కోసం ఆలోచిస్తున్నారనుకుని ఒక్క క్షణం సంతోషపడ్డాను. చిచి,
మీకు ఇంత డబ్బు పిచ్చి ఏమిటి? దయచేసి నన్ను వదిలేయండి. అటువంటి ఇంట్లో నేను ఇమ్మడలేను. నాకు విలువలే ముఖ్యం. డబ్బు కోసం మనుషులు వేధించే వాళ్లతో నేను జీవితాన్ని గడపలేను. ఇంతకాలం జరిగింది చాలు. ఆస్తిలో వాటా తీసుకురమ్మని నన్ను వేధించడం కోసం మీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నమాట. నేను చచ్చినా అందులో వాటా అడగను, తీసుకోను. దానికి సమ్మతమైతే నేను మీతో పాటు వస్తాను. రూపాయి అడగకుండా నన్ను ప్రేమగా చూసుకుంటానంటే తప్పకుండా వస్తాను. లేదంటే జీవితంలో మళ్ళీ మీ మొహం నాకు చూపించకండి. ఏం మాట్లాడుతున్నావు? రూపాయి తీసుకురాకుండా మళ్ళీ నిన్ను పట్టుకుపోయి నేనేం చేయాలి? అయినా ఎందుకు అడగవు లక్ష్మి? మీ నాన్నగారికి కోట్ల ఆస్తి కలిసి వచ్చింది కదా. అదంతా ఎంత కాదనుకున్నా సగమైనా నీకు రావాల్సినదేగా. తీసుకుంటే తప్పేముంది? మనం కూడా జీవితంలో సంతోషంగా స్థిరపడచ్చు. అది మన కోసమే కదా. సగం మీ అన్నయ్యకు, సగం నీకు. అంతకంటే మీ అమ్మా నాన్నలకు ఇంకేం కావాలి? మీ జీవితాలు స్థిరపడతాయంటే వాళ్ళకి సంతోషమే. అందులో తప్పే ఉంది? నువ్వు మరీ అమాయకంగా మాట్లాడుతున్నావు. పిల్లల బాగోగులు తల్లిదండ్రులు చూస్తారు. అది చాలా సహజమైన విషయం. అందుకోసం ఆస్తులు పంచుతారు. ఇది సర్వసాధారణమైన విషయమే కదా. ఇదంతా కాదండి. ఆ ఆస్తి గొడవ పక్కన పెట్టి నన్ను మీతో రమ్మంటారా? నిజంగా నాపై ప్రేమ ఉందా అన్న విషయం చెప్పండి చాలు. నా విలువ తెలుసుకున్నానని, నన్ను బాధ పెట్టానని, ఎంతో బాధపడ్డానని చెప్పారు కదా. అటువంటప్పుడు మీకు ఆస్తితో సంబంధం ఏమిటి? దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? నా మీద నిజంగా ప్రేమ కలిగితే నా గురించి మాట్లాడండి. మీరు మాట్లాడిన మాటలన్నింటిలోనూ డబ్బు సంగతి తప్ప నా గురించి నాకేమీ కనిపించడం లేదు. ఏంటి లక్ష్మి, నీ గురించి మాట్లాడడానికి ఏముందని? అవును, నాకు ఆస్తి కావాలి. నీ వెనక ఉన్న డబ్బు కావాలి. అర్థమైందా? లేకపోతే ఇప్పుడు నీకోసం నేనేమైనా పరిగెత్తుకుంటూ వచ్చానని అనుకుంటున్నావా? ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు. నీకు మాత్రం వేరే దిక్కే ఉంది. నాతో పడి ఉండక ఎలా బ్రతుకుదామనుకుంటున్నావు? నీకు కూడా ఇదే కదా జీవితం. ఇప్పుడు కానీ నేను చెప్పినట్టు విని మీ నాన్నగారిని అడిగి నీ భాగం బాట ఆస్తి తీసుకుని వస్తే నిన్ను ఇంట్లోకి రానిచ్చి కనీసం ప్రేమగానైనా చూసుకుంటాను. అది కాక మూర్ఖంగా మొండిగా మాట్లాడావంటే నువ్వు ఎన్నిసార్లు తర్వాత అడిగినా నిన్ను ఇంట్లో కూడా రానివ్వను. గుర్తుపెట్టుకో. అప్పుడు నువ్వు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. నీ జీవితం ఎటూ కాకుండా మూడుల బ్రతకాల్సి వస్తుంది. పుట్టింట్లో ఎంతకాలం బ్రతుకుతావు? ఎప్పటికైనా భర్త తోడు నీకు అవసరమే. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఎక్కడి వాళ్ళు అక్కడుంటేనే అందం. నిన్ను ఎంతకాలం చూస్తారు మీ వాళ్ళు? మీ అన్నయ్యకు పెళ్ళవుతుంది. మీ వదిన నిన్ను బయటకి గెంటేదని నమ్మకం ఏమిటి? వదిన దాకా ఎందుకు, మీ అన్నయ్య గెంటేయచ్చు. ఎంతకాలం నిన్ను వాళ్ళు చూసుకుంటారు? అప్పుడు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చినా తలుపు తీయను. ఇప్పుడు మాత్రమే నీకు అవకాశం. మూర్ఖంగా ఆలోచించక సరైన నిర్ణయం తీసుకో. రాహుల్ మాటలకు మహాలక్ష్మికి పూర్తిగా అసహ్యం వేసింది. తనకు అర్థమైపోయింది, ఈరోజు నిజంగా తను చెప్పింది చేసినా తనకు రాహుల్ ఏమాత్రం విలువ ఇవ్వడు అన్న సంగతి. తన మాటలతోనే తన వ్యక్తిత్వం పూర్తిగా బయటపడిపోయింది. అటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళడం తనకు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే ఈ సంగతులన్నీ ఇంట్లో చెబితే తండ్రి ఒకవేళ తన జీవితం నిలబెట్టడం కోసం ఆస్తిని ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఇన్ని రోజులకు అనుకోకుండా వాళ్లకు ఆ డబ్బు చేతికొచ్చింది. దాంతో వాళ్ళైనా సంతోషంగా గడుపుతారు. ఇవన్నీ ఆలోచించిన మహాలక్ష్మి రాహుల్ అక్కడికి వచ్చిన సంగతి కానీ తనతో మాట్లాడిన సంగతి కానీ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మనసులోనే దాచుకుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. రాహుల్ తనను వదలడం లేదు. అప్పుడప్పుడు ఆఫీస్కొచ్చి తనతో ఇలా మాట్లాడి బెదిరించి తనను కష్టపెడుతూనే ఉన్నాడు.
తప్పించుకోలేని విధంగా తనను వేధిస్తున్నాడు. అయినా మహాలక్ష్మి రాహుల్కు గట్టిగా సమాధానం చెప్పి తప్పించుకొని ఏదో ఒకలాగా రోజులు గడపసాగింది. ఇలా ఉండగా ఒకరోజు రాహుల్ మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉండగా మహాలక్ష్మితో కలిపి పనిచేసే తోటి ఉద్యోగి అయిన అరుణ్ అటువైపుగా వెళుతూ ఉన్నాడు. లక్ష్మి గారు, ఎవరండి ఇతను? మీతో ఏదైనా మిస్బిహేవ్ చేస్తున్నాడా? చూస్తుంటే అనుమానంగా ఉంది. ఇతను మీకు తెలిసిన వ్యక్తేనా? లేదు, ఇతనెవరో నాకు తెలీదు. నన్ను చాలా రోజుల నుంచి ఇలాగే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వేధిస్తున్నాడు అరుణ్ గారు. ప్లీజ్ కొంచెం నన్ను సేవ్ చేయండి. హలో మిస్టర్, ఇలా ఆడపిల్లల్ని రోడ్డు మీద అల్లరి చేయడం పద్ధతి కాదని తెలీదా నీకు? ఆమె మా ఆఫీస్లోనే పనిచేస్తున్నారు. అవును, అన్నట్టు మీరు ఆ మధ్య ఈమె గురించి మా ఆఫీస్కి కూడా వచ్చారు కదూ? అంటే పథకం ప్రకారం ఈమెను మీరు వెంటాడుతున్నారన్నమాట. ఆమెకు ఇష్టం లేదని తన మొహం చూస్తేనే అర్థమవుతోంది. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇది చూడండి, ఇలా చేస్తే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మా బాబాయ్ ఇన్స్పెక్టర్. చెప్పమంటారా? నేనెవరూ తెలియదని వేరే వాళ్ళ ముందు నా పరువు తీస్తున్నావు కదూ? చూస్తా ఇంకా ఎంతకాలం నువ్వు ఇలా నాటకాలు ఆడతావో. నువ్వు ఏ రోజుకైనా నేను చెప్పినట్టు చేసి తీరాల్సిందే. ఇప్పుడు వెళ్ళిపోతున్నానని నిన్ను వదిలేశాను అనుకోకు. నేను చెప్పింది చేసేదాకా నిన్ను వేధిస్తూనే ఉంటాను. ఏంటండి ఇదంతా? మీరేమో అతను ఎవరో తెలియదు అన్నారు. అతను చూస్తే మీకు చాలా పరిచయస్తుల్లో మాట్లాడుతున్నాడు. మీరు అతన్ని చూసి భయపడుతున్నారు. ఏం జరిగింది? అతను నా భర్త. పెళ్ళైనప్పటి నుంచి డబ్బు కోసం ఆ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు వేధించారు. ఈ మధ్య మాకు కాస్త ఆస్తిపాస్తులు వచ్చాయన్న సంగతి తెలుసుకుని వాటిని తీసుకురమ్మని నన్ను వేధిస్తున్నాడు. ఆ ఇంట్లో పడిన కష్టాలకు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళే సాహసం నేను చేయలేను. అతను మారలేదని అర్థమవుతోంది కూడా. ఏ ధైర్యంతో నేను వెళ్ళగలను? ఇలాంటి డబ్బు మనుషులతో నేను బ్రతకలేను. అదే విషయం చెప్పి చాలా రోజుల నుంచి అతను ఎన్ని చెప్పినా కుదరదని చెప్తూనే ఉన్నాను. అయినా ఇలా అప్పుడప్పుడు వచ్చి నన్ను ఇలా బెదిరిస్తున్నాడు. ఇంట్లో చెప్తే అనవసరంగా వాళ్ళు డిస్టర్బ్ అవుతారని నేను చెప్పడం లేదు. థ్యాంక్స్ అండి, ఈరోజు మీరు వచ్చి నన్ను సేవ్ చేశారు. భలేవారే, మన తోటి వాళ్ళు కష్టపడుతూ ఉంటే అందులోనూ ఆడపిల్ల చూస్తూ ఎలా వదిలేస్తాను చెప్పండి. అయినా ఈరోజు నేను సేవ్ చేశాను, మరి ఇంకొక రోజు ఇలా కుదరదు. మీరు ఇంట్లో వాళ్ళతో ఈ సంగతి చెప్పండి. సమస్యని పూర్తిగా సాల్వ్ చేసుకోవడం మంచిది. ఇలా అతను మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏదో ఒకరోజు మీకు ఏదైనా సమస్య రావచ్చు. రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను కూడా జరిగింది మీ పెద్దవాళ్ళతో చెప్తాను. ఏంటి, ఇదేనా మీ ఇల్లు? ఇది మా మాస్టర్ వీరేశం గారి ఇల్లు కదా? అలా మహాలక్ష్మి అరుణ్ ఇంట్లోకి వెళ్ళేసరికి వీరేశం అక్కడ ఉన్నాడు. వీరేశాన్ని చూసిన అరుణ్ ఎంతో సంతోషంగా తను వీరేశం దగ్గర చదువుకున్న సంగతి, తను ఎవరన్న సంగతి అవన్నీ వివరాలు చెప్పసాగాడు. వీరేశం ఎంతో సంతోషించాడు. అలాగే జరిగిన విషయం, తన అల్లుడు ఏ విధంగా మహాలక్ష్మిని కష్టపెడుతున్నాడు అన్న సంగతి కూడా అరుణ్ వీరేశంతో చెప్పాడు. జరిగిందంతా తెలుసుకుని వీరేశం ఆశ్చర్యపోయి మహాలక్ష్మిని విశ్రాంతి తీసుకోమని చెప్పి అరుణ్తో మాట్లాడాడు. ఇంత జరుగుతూ ఉంటే పాపం పిచ్చి పిల్ల మాతో చెప్పలేదు. ఏమనుకుందో ఏమో. మేము ఇప్పటికీ తనకు మహాలక్ష్మి గురించి ఆలోచించొద్దని, అసలు ఇంటికి కానీ ఆఫీసుకు కానీ వెళ్ళి తనను కలవకూడదని గట్టిగా చెప్పాం. ఇక మళ్ళీ మా జోలికి రాడనుకున్నాం, కానీ అతను ఇలా చేస్తాడని ఊహించలేదు. సమయానికి నువ్వు వచ్చి కాపాడావు.
థ్యాంక్స్ అరుణ్. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మాస్టారు? అసలు మీ అమ్మాయి అని నాకు తెలియకుండానే నా తోటి ఉద్యోగిగా తనకు సహాయపడ్డాను. మీ అమ్మాయి అని తెలిసిన తర్వాత నా బాధ్యతగా భావిస్తున్నాను. మీరు మాకు ఎంత చక్కగా చదువు చెప్పేవారో, మీ సొంత కొడుకులాగా ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ పెట్టి మా జీవితం కోసం ఆలోచించారు. ఏదో స్కూల్లో ఉపాధ్యాయుడిగా మీరు ఏ రోజు పనిచేయలేదు. మా బాగోగులు కోరుకుని ఎంతో డెడికేషన్తో మా కోసం పనిచేశారు. మీ వంటి వారికి కష్టం వస్తే మేము తోడుగా ఉండాలి. అయినా ఇంత మంచివారు మీలాంటి వారికా ఇటువంటి పరిస్థితులు? చాలా బాధగా ఉందండి. ఈరోజైతే నా అదృష్టం బాగుండి నేను ఆ సమయానికి వెళ్ళాను. కానీ ఇలా అతను ఎప్పటి నుండో వేధిస్తున్నాడట. పాపం లక్ష్మి ఎంతగానో కష్టపడుతున్నట్టున్నది. దీనికి ఏదో ఒక శాశ్వత పరిష్కారం చూడడం మంచిదని నాకు అనిపిస్తోందండి. పెద్దవారు మీరే ఆలోచించి ఏదో ఒక విధంగా దీనిని ఒక కొలిక్కి తీసుకురండి. మీరు చెప్పిన దాన్ని బట్టి మనుషులు సరైన వారు కాదు అన్న విషయం అర్థమవుతోంది. డబ్బు మనుషుల్లో ఉన్నారు. మరి అటువంటి వాళ్ళతో జీవితం కొనసాగించడం నిజానికి కష్టమే. మీరు గట్టిగా అదే నిర్ణయించుకుంటే పూర్తిగా అది చట్టబద్ధంగా జరగడం మంచిది. అప్పుడే లక్ష్మి గారికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే అది జరగనంత వరకు అతను ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాడు. ఏదైనా అంటే భర్తనన్న అధికారం చూపిస్తాడు. దీని గురించి ఆలోచించండి మాస్టారు. మీకు ఏ విధంగా సహాయం కావాలన్నా నేను ముందుంటాను. నన్ను తప్పక అడగండి. అలా తన అభిప్రాయం చెప్పి అరుణ్ వెళ్ళిపోతాడు. వీరేశం దీని గురించి బాగా ఆలోచించాడు. తనకు విషయం అర్థమైంది. అంత గట్టిగా చెప్పాక కూడా మళ్ళీ రాహుల్ ఆఫీస్ చుట్టూ తిరిగి అమ్మాయిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. పైగా ఆస్తి తన పేరు రాయించమని కూడా అడుగుతున్నాడు. ఇక ఇది చట్టబద్ధంగా జరగకపోతే తను అమ్మాయిని వదిలేలా లేడు. ఆస్తి తనకు ముఖ్యం కాదు. కావాలంటే సగం ఏమిటి, మొత్తం అమ్మాయికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనంద్ కూడా దానికి అడ్డు చెప్పడన్న విషయం మాస్టర్కు బాగా తెలుసు. అయితే ఎటువంటి వ్యక్తుల చేతుల్లో దానిని పెడుతున్నాం అనేదే చాలా ముఖ్యమైన విషయం కదా. అటువంటి వాళ్ళ చేతుల్లో డబ్బు సంగతి పక్కన పెడితే అమ్మాయిని పెట్టడం తనకు ఇక ఏమాత్రం ఇష్టం లేదు. తన నిర్ణయాన్ని ధృవీకరించుకుని మహాలక్ష్మితో చెప్పాడు. వైవాహిక జీవితంలో ఎటువంటి సంతోషం, ఆనందం పొందని మహాలక్ష్మి తను కూడా ఈ సంబంధాన్ని కొనసాగించడానికి సుముఖంగా లేదు. తను కూడా తండ్రి నిర్ణయాన్ని అంగీకరించింది. దానికి తగ్గట్టుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అందరూ నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా అరుణ్ కలగజేసుకోవడంతో కోపంగా ఇంటికి వెళ్ళిన రాహుల్ తల్లిదండ్రులతో జరిగిందంతా చెప్తాడు. ఆహా, అంతదాకా వచ్చింది. ఎవర్రా నిన్ను ప్రశ్నించేది? అయినా నువ్వెవరో తెలియదని చెప్తుందా మహాలక్ష్మి? అయితే ఇది ఇలా సాగేలా లేదు. ఆమె ఎంత కాదనుకున్నా నీ భార్య. నువ్వు రమ్మంటే వచ్చి తీరాల్సిందే. ఏ చట్టము దానికి అడ్డు చెప్పలేదు. నువ్వు చట్ట ప్రకారం వెళ్ళడం మంచిది. ఇలా మాటలతో అడిగినంతకాలం ఆమె ఒప్పుకునేలా లేదు. మనం చట్ట ప్రకారం తనను ఇంటికి తెచ్చుకుందాం. ఎందుకు రాదో మనము చూద్దాం. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నువ్వు ఎవరో ఏమిటో. ఇలా చలపతి రాహుల్ నిర్ణయించుకున్న తర్వాత 2 రోజుల్లోనే వారికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అకస్మాత్తుగా రాహుల్ చెల్లెలైన గౌరీ తనను అత్తవారింట్లో గెంటి వేయడంతో పుట్టింటికి ఏడ్చుకుంటూ తిరిగి వచ్చింది. కారణం గౌరీకి 5 ఏళ్ళైనా గౌరికి పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా తనకు పిల్లలు పుట్టకపోవడమే. రకరకాల పరీక్షల తర్వాత గౌరికి పిల్లలు పుట్టరు అన్న విషయం తెలిసింది. ఆ సంగతి తెలుసుకున్న అత్తమామలు గౌరిని కష్టపెట్టడం మొదలుపెట్టారు. బోలెడంత ఆస్తి కూతురు పేరున రాశాడు చలపతి. కానీ అవి ఏవి కూతుర్ని కాపాడలేకపోయాయి. కూతురికి పిల్లలు పుట్టరు అని తెలిసినప్పటి నుండి అత్తవారింట్లో తనకు సాధింపులు మొదలయ్యాయి.
నెమ్మదిగా అవి ఇంటి నుండి గెంటేయడం వరకు వచ్చాయి. చివరకు తన భర్త అత్తమామలు తనను వెళ్ళిపోమని లేదా ఇంట్లో ఏదో ఒక మూల పడుండమని తను మటుకు వేరే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటానని చెప్పడం జరిగింది. ఇదంతా సహించలేని గౌరి పాపం బాధపడుతూ పుట్టింటికి తిరిగి వచ్చింది. సంగతంతా చెప్పి బాధపడింది. ఆ కుటుంబం మొత్తం ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. సమస్యను ఎలా ఎదుర్కోవాలో వాళ్లకు అర్థం కాలేదు. డబ్బే సమస్య అయితే ఏదో ఒక విధంగా వ్యాపారంలో వచ్చిన దానిని ఇవ్వచ్చు, కానీ సమస్య అది కాదు. ఇది ఎవరూ తీర్చలేనిది. కూతురు బాధ చూస్తుంటే తల్లిదండ్రులకు అటు అన్న రాహుల్కు మనసంతా భారంగా అయిపోయింది. వారితో ఏదో ఒక విధంగా మాట్లాడి ఒప్పిద్దామని ప్రయత్నం చేశారు. ఏం చేయమంటారండి? మీరు ఎంత ఆస్తి రాసిచ్చినా ఏం చేసినా పిల్లలకు సాటి రారు. ప్రతి మనిషి జీవితంలోనూ ఇది ఒక ముఖ్యమైన అంశం కాదంటారా? మరి లోపం మీ అమ్మాయి దగ్గరే ఉన్నప్పుడు మేమెందుకు నష్టపోవాలి? న్యాయంగా ఆలోచిస్తే మీరే ఈ మాట అనొచ్చు. అయినా మేము అమ్మాయిని వెళ్ళిపోమనలేదే, తనను ఇంట్లోనే ఉండమన్నాం. తనకు కూడా అన్ని హక్కులు ఉన్నాయని చెప్పాం. తనే ఏదో ఒక మూల పడి ఉండడం తన వల్ల కాదని ఇక్కడి నుండి ఏడ్చుకుంటూ మీ ఇంటికి వచ్చేసింది. మమ్మల్ని ఏం చేయమంటారు? మా వంశానికి వారసుడు కావాలని మేము కోరుకోవడం తప్పు కాదు కదా. మా అబ్బాయికి ఏదైనా సమస్య ఉంటే అప్పుడు మీ అమ్మాయి గురించి మీరు ఆలోచించకుండా ఉంటారా? చెప్పండి. సరే, తను మర్యాదగా అంగీకారం తెలపడం మంచిది బావగారు. అప్పుడు తను కూడా ఈ ఇంట్లోనే ఉండొచ్చు. పుట్టిన పిల్లనో పిల్లాడినో ప్రేమగా చూసుకోనువచ్చు. కోడలిగా ఈ ఇంట్లో ఉండనువచ్చు. కానీ అలా కాకుండా తను వ్యతిరేకిస్తే మాత్రం మేము చట్ట ప్రకారం తనకు విడాకులు ఇప్పించి మరొక పెళ్లి చేయాల్సి వస్తుంది. అప్పుడు నష్టం మీకే. మీరు కూడా ఆలోచించుకొని మాకు ఏ సంగతి చెప్పండి. ఇంతకంటే ఈ విషయంలో ఏ న్యాయము మేము చేయలేం. బియ్యంకుడి మాటలతో చలపతి నిశ్చేష్టుడయ్యాడు. ఎటు చూసినా కూతురు జీవితం నాశనమేగా. ఏం చేయాలో పాలుపోక ఇంటికి తిరిగి బయలుదేరాడు. పుండు మీద కారం చల్లినట్టు ఆ రోజు చలపతికి మరొక దెబ్బ తగిలింది. మహాలక్ష్మి నుండి విడాకుల కోసం నోటీసులు అందాయి. మహాలక్ష్మి ఇంత పని చేస్తుందని చలపతి కుటుంబం ఎప్పుడూ ఊహించలేదు. తనకు వేరే దిక్కు లేదని, చెప్పినట్టు చేయడం తప్ప మరింకేమీ చేయలేదని అనుకున్నారు. ఇది వారికి ఊహించని దెబ్బ. ఇవన్నీ పక్కన పెడితే చలపతి వ్యాపారంలో భారీ నష్టాల్ని చూడవలసి వచ్చింది. ఏ పని తలపెట్టినా అపజయం పాలయ్యాడు. ఈ కథ కంచికి ఎలా చేరుతుంది తెలుసుకోవాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ చివరి భాగంలో మళ్ళీ కలుద్దాం.